మర్చిపో. నీ గుర్తు నీ ఎమ్మెల్యే అనేది గతమే. భవిష్యత్తులో ఒక్కరిని కూడా గెలవనియను. ఇవాళ ఈ బిడ్డలకు అన్ని కష్టాలు తీరవడానికి ఈ వేదిక మీద ఉన్న మేమందరం ఉన్నాం. నేను అడుగుతున్నా మా అక్కల్ని, అక్క ఇలా రేషన్ కార్డు అంటే ఒక్క నా కొడుకన్నా వలికిండా? ఇల్లు అడిగితే ఎవడన్నా కనిపించిండా? సన్న బియ్యం ఎప్పుడన్నా ఇచ్చిర్రా? ఉచిత కరెంట్ ఎప్పుడన్నా ఇచ్చిర్రా? ఇంటికి బస్సులలో ఆడబిడ్డలు పోతే ఎప్పుడన్నా వాడు ఉచితంగా ఓ పండుగ పూట నాడు అమ్మగారింటికో లేకపోతే అమ్మవారి దర్శనానికన్నా అన్నారా? జోగులాంబ దర్శనానికి పోతే ఎప్పుడైనా బస్సులో ఉచితంగా పోయినరా? కురుమూర్తి జాతరకి ఎప్పుడైనా పోయినరా? మిడ్చిల్లో ఉన్న హనుమాన్ల దేవాలయానికి ఏమైనా ఊరుకోండి హనుమాన్ల గుడికి పోతే ఎప్పుడైనా ఉచితంగా పోయినరా? మరి ఇవాళ నేను అడుగుతున్నా, రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రి ఏం చేసినావని. బిడ్డ రాసుకో. 15 లక్షల రేషన్ కార్డులు ఇచ్చిన పేదోళ్లకు, 4.5 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన, 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇచ్చిన, 45 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చిన, 10,000 కోట్ల రూపాయలు మా ఆడబిడ్డలు బస్సుల మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణం చేస్తే 10,000 కోట్ల రూపాయలు మా అక్కలకు మా చెల్లెళ్ల కోసం ఆర్టీసీకి నేను కట్టిన, 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్తు మా ఆడబిడ్డలకు ఇచ్చిన, మా సంఘాలకు పెట్రోల్ బంకులు ఇచ్చిన, మా సంఘాలకు 1000 బస్సులు కొనుక్కునే శక్తిని ఇచ్చిన, బస్సులలో ఉచితం కాదు బస్సు యజమానులను మా ఆడబిడ్డల్ని చేసిన, 67,616 లెక్క కట్టి, నీకు ఒకవేళ లెక్క మీద అనుమానం ఉంటే తారీఖు చెప్పు. ఎల్బీ స్టేడియంలో అసెంబ్లీ ఎదురుగా 67,616 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి తెలంగాణ నిరుద్యోగ యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన, 25,35,000 రైతులకు 20,616 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన, రైతు భరోసా కింద 27,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసిన, 500 రూపాయల బోనస్ సన్న ఓట్లు పండించిన వాళ్ళకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు. వ్యవసాయానికే 1,56,000 కోట్ల రూపాయలు ఈ 30 నెలల ఖర్చు పెట్టిన. ఇట్లా నేను చెప్పుకుంటా పోతే చెప్తే రామాయణం రాస్తే భారతం అంత అయితే ఈ 30 నెలల నేను చేసింది. నీ 10 ఏళ్ల పాలన, నా 30 నెలల పాలన, 2.5 ఏళ్ల పాలన ఎప్పుడు చర్చ చేద్దామో చెప్పు. రా అసెంబ్లీకి. నువ్వు శాతనైతే, నీకు పౌరుషం ఉంటే, నీ పేరు చంద్రశేఖరరావు అయితే అసెంబ్లీకి రా. నీ 10 ఏళ్ల పాలన మీద, నా 2.5 ఏళ్ల పరిపాలన మీద చర్చ చేద్దాం. ఓవేళ చర్చలో ఓడితే అక్కడికక్కడ నేను క్షమాపణ చెప్తా. లేకపోతే నోరు మూసుకొని గా ఫామ్ హౌస్ లో బోర్ల బొక్కల వండుకొని నిన్ను అడిగినోళ్ళు లేదు, నిన్ను పట్టించుకున్నోళ్ళు లేదు. తాడు బొంగరం లేని వాళ్ళని ఇద్దరిని బిల్లారంగల్ని ఊరి మీద వదిలేడు. వాని మీద వీడు, వీని మీద వాడి ఇద్దరికి నమ్మకం లేదు. ఈయన పొద్దుగాల ప్రెస్ పెడితే ఆయన సాయంత్రం ట్విట్టర్లో పెడతాడు. ఈయన సాయంత్రం అది పెడితే ఇంకొక ఆయన గుడికాను బడికాను ఫోటో దిగుతాడు. మీకే పొంతం లేదు. మీరు మా గురించి మాట్లాడేది. ఇవాళ ఆయన ఉత్తమానికి లెటర్ రాసిండు. ఆ లెటర్ చదివితే నాకు నవ్వాలనో ఏడవాలనో కావాలి. 10 ఏళ్లు ఏడ్చినావు కాబట్టి ఆ కాళేశ్వరం కూలిపోయి ఈ రోజు 1,00,000 కోట్లు గోదావరిలో గంచిపోయినాయి. మళ్ళా మాకు చదువు చెప్పనికి పోతుండు, సన్నాయి శుద్ధులు చెప్తుండు. నీ అంత సన్నాసితో చదువు చెప్పుకునే దరిద్రం మాకు దాపరించిందని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ వేదిక మీద నుంచి అటు గోదావరి జలాలలో జరిగిన అన్యాయాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతాం, కడుగుతాం, అవసరమైతే మెడలు వంచైనా గోదావరి జలాల మీద తుమ్మిడి ఎట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ల